ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి 103వ కీర్తన 14 నుండి ప్రారంభం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టును అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు మన మనుషుల యొక్క ఆయుష్ ఏంటి, మన యొక్క స్థితి గతి ఏమిటి, మనం ఎలా నిర్మించబడ్డాం, ఎంతకాలం జీవిస్తాం అనేది దీనిలో మనం తెలుసుకోవచ్చు. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి దానిని దేవుడే నిర్మించి ఉన్నాడు. పక్షులను, జంతువులను, ప్రతిదీ కూడా. అదేవిధంగా మనుషులను వాటన్నిటిపైన ఆయనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మనము వాటన్నిటికంటే శ్రేష్ఠులమని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మంటివారమని ఆయనకు తెలుసు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. నరులు ఈ విధంగా ఉంటారు. ఆయన వేరేగా అనుకున్నాడు, కానీ పాపం జరగగానే ఆయన ఎంతో బాధపడ్డాడు. కాబట్టి ప్రతిరోజు ఆయన పరలోకం నుంచి వచ్చి మానవులను దేవదూతలతో సమానంగా ప్రేమిస్తూ ప్రతిరోజు మాట్లాడుకునేవాడు. కానీ పాపము జరగగానే దేవునికి మానవునికి ఆ యొక్క రిలేషన్షిప్ పాడైపోయింది. తర్వాత వాళ్ళని ఏదైనా బ్లెస్సింగ్లో నుంచి వెళ్ళగొట్టడం కూడా జరిగిపోయింది. కానీ వీళ్ళు మంటివారు అని అతను జ్ఞాపకం చేసుకొని ప్రతిసారి మనం చేసిన ప్రతి తప్పును, ప్రతి దేవుని వాక్యానికి విరుద్ధమైన దానిని క్షమిస్తూ వస్తున్నాడు. ఎన్నిసార్లు క్షమించినా కూడా తిరిగి మానవుడు అదే పాపంలో ఉన్నాడని ఈ వాక్యాల్లో మనం తెలుసుకోగలం. కాబట్టి నరుని ఆయువు గడ్డి వలె ఉన్నదట. చూసారా? కాబట్టి అది ఎప్పుడు గడ్డి మొలుస్తుందో తెలియదు, అది ఎందుకు పనికొస్తుందో కూడా తెలియదు, ఎప్పుడు ఎండిపోతుందో కూడా తెలియదు. మనిషి జీవితం కూడా అంతే. కానీ మనిషికి దేవుడు ఎంత విలువ ఇచ్చాడంటే, అతనికి ప్రతిదీ ఈ వాక్యంలోని నిగూఢమైన మర్మాలు తెలిపి, మీరు మంటివారమైన అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఇక్కడ నా ఇష్టమైన బిడ్డలుగా ఉండి రేపు చనిపోతే పరలోక రాజ్యం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అడవి పువ్వుకు దాన్ని కంపేర్ చేస్తూ ఉన్నాడు. అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. చూసారా? అడవిలో కాచిన పువ్వు అంతే, మనము కూడా అంతే. చూసారా? ఆ విధంగా చేస్తూ తర్వాత మానవులు ఎంతో శ్రేష్టమైన బిడ్డలుగా అతను మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆ మీద దాని చోటు నెరగదు అన్నట్టుగా మనము ఎంతకాలం జీవిస్తామన్నది ముఖ్యం కాదు ఇక్కడ. కానీ దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా లేదా, మనకొక చట్టం పెట్టాడు, ఆ చట్ట ప్రకారం ఉంటున్నారా లేదా అని ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. కానీ ప్రతిసారి మనము మానవులు ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నారు. ఆయన దగ్గర ఉండి ఆయన కొరకు జీవించే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయము భక్తి కలవారి మీద ఆయన కృప యుగ యుగములుంటుంది. కానీ కొంతమంది ఏంటి, 90% అది తప్పిపోయి ఎటుపోతున్నారో వాళ్ళకు తెలియక చివరికి భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టబడుతున్నారు. కాబట్టి ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును, ఆయన కృప యుగ యుగములు నిలుచును. కానీ అందులో ఎప్పుడు చూసినా కూడా, పాత నిబంధనలు చూసినా 1%, కొత్త నిబంధనకు వచ్చి చూసినా కూడా 1% ఈ యొక్క మనుషుల పైన ఉంది. కాబట్టి మనము దీనిని వాక్యాలు తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మనము తప్పకుండా పరలోకానికి సిద్ధపాటు అవుతాం. దేవుడు చెప్పిన రీతిగా ఉంటే దేవునికి మహిమకరంగా ఉంటాం. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మానవులను మరి మీరు గడ్డికి కంపేర్ చేశారు. కానీ తండ్రి, మానవులను ఒక నిర్దిష్టమైనటువంటి స్టేజ్లో ఉంచాలని మీరు కోరుకుంటున్నారు. కానీ మేమే అందులోంచి
తప్పిపోయి ఎటుగాకుండా అయిపోతున్నాం. కేవలం 1-2% మాత్రమే మీకు మహిమకరంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి మీరు అనుకునే విధంగా ఉండి పరలోకానికి సిద్ధపాటై మా డెస్టినేషన్ హెవెన్ అని అనుకొని ఆ విధంగా ఉండే కృపలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.